నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మెంబర్షిప్ తీసుకుంటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 63తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ మాకెంతో ఉపయోగకరం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభి ఇంక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చేసి కారు దగ్గరికి వెళ్ళి కారులో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. నిన్ను టెన్షన్ పెట్టాలి అని అస్సలు లేదురా, కానీ తప్పడం లేదు. అయినా బ్రహ్మకి రియల్కి కూడా తేడా తెలియని పిచ్చి మొద్దువేంటే. ఇంత పిచ్చిదానివి కాబట్టే నీకు దక్కాల్సిన హక్కు వదులుకొని అజ్ఞాతంలో ఉండాలి అనుకుంటున్నావు. ఒక్కసారి నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవే. అందరి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నీ ఆనందాలను వదులుకొని ముసలమ్మలా బతికేద్దాము అనుకుంటున్నావా? నేనుండగా అది అలా జరగనిస్తాను. అందుకే రొమాంటిక్ టచ్ స్టార్ట్ చేశాను. లంగావోణిలో ఎంత ముద్దుగా ఉన్నావో అని అవని రూపం తలుచుకొని ఆ రూపాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటాడు. ప్రసాదాలు తీసుకొని మేం బయలుదేరుతాం మేడం అని చెబుతుంది అవని. అలాగే అవని అని అమ్మ వాళ్ళని ఒకసారి ఇంటికి తీసుకొనిరా అని చెబుతారు సుచిత్ర. అవని చిన్నగా నవ్వుతూ మీరు పదండమ్మా, నేను నాన్న వాళ్ళని తీసుకొస్తాను అని అంటుంది. అంటుంది కానీ నాకంటే ముందు వీళ్ళు వెళ్తే బాగున్ను అని అనుకుంటుంది అవని మనసులో. ఓకే మరి అవని, మాకు పంతులు గారితో కొంచెం పనుంది, మేం లోపలికి వెళ్తాం అని అవని కష్టం చూడలేక సుచిత్ర వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పదండి నాన్న అని ఆరు నువ్వు ముందు పద అని చెబుతుంది. సరే అక్క అని ఆరు పార్వతి దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నని తీసుకొని ఫాస్ట్గా గుడి బయటికి వస్తుంది అవని. ఇదంతా సుచిత్ర వాళ్ళు చూస్తూనే ఉన్నారు. సుచి అసలు ఈ అమ్మాయిని ఏమనుకోవాలి అర్థం కావడం లేదు. అసలు ఇంత నిస్వార్థంగా ఎలా ఉండగలుగుతుంది? వయసుకు మించిన బాధ్యత మోస్తూ తనకి అవకాశం ఉన్నా దానిని వదులుకొని ఉంటుంది అని హర్ష అంటారు. పరిస్థితులు ఆడదాన్ని అలాగే మారుస్తాయండి. తనకున్న బాధ్యత ముందు తన లైఫ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటుంది. అలా ఉండగలగడం కష్టమే. రేర్ పీస్ మన అభి కోసం దేవుడు డిజైన్ చేశాడు అని నవ్వుతూ అంటారు సుచిత్ర. వాడి టార్చర్ ఒకటి ఎక్కువైనట్టుంది పాపం. ఆహా, మీ కోడలికి అలా చేయకపోతే ఇంకో 10 ఏళ్ళైనా ఓపెన్ అవ్వదు. నా కొడుకు ముసలాడవ్వాలి అప్పుడు. అసలు వాడు ఎంత బాధపడుతున్నాడు అని అంటారు సుచిత్ర. తల్లి, నీ కొడుకుని నేనేం అనలేదు, పద ఇంక వెళ్దాం, పొద్దున్న 2కి లేపో అని హర్ష లేస్తారు. ఏంటత్తయ్య అంత సైలెంట్గా ఉన్నారు అని అడుగుతారు సుచిత్ర. అవని చూసినప్పుడల్లా నాకు రామలా అనిపిస్తుంది సుచిత్ర. తన కూడా అంతే కదా, అసలు స్వార్థం అనేది ఉండేది కాదు అని అంటారు ధను గారు. అవునత్తయ్య, నాకు అలాగే అనిపిస్తుంది. పదండి పదండి, సంబంధం లేని మాటలెందుకు అని హర్ష గారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన అవని వాళ్ళు ఇంక నడిచే ఓపిక లేక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళే వరకు అటువైపే చూస్తూనే ఉంటాడు అభి. వాళ్ళు వెళ్ళగానే కారు తెచ్చి గుడి ముందు పెడతాడు. సుచిత్ర వాళ్ళు రాగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కారులో సైలెంట్గా కూర్చున్న అభిని చూసి ఏంటభి అంత సైలెంట్గా ఉన్నావు అడుగుతారు సుచిత్ర. ఏం లేదు మా, అవని కోసం ఆలోచిస్తున్నావా? అదెప్పుడు ఉండే ఆలోచనే కదా అమ్మా అంటాడు. మరి ఇంకేంటి? అవని వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా. వెళ్ళి చెబితే అసలు వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మంచివాళ్ళు అభి, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోరని కాదమ్మా, ఎందుకో వాళ్ళు ముందుకు వెళ్ళి నిలబడాలి అంటే కష్టంగా ఉంది. కానీ తప్పదు. ఈ వారం అవ్వదు కానీ నెక్స్ట్ వీక్ వెళ్దామమ్మా, వాళ్ళతో మాట్లాడదాం అని అంటాడు అభి. అలాగే అభి. అదే ఆలోచనలతో ఇంటికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకి ఆఫీస్లో క్యాబిన్లో కూర్చొని అవని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అభి వినయ్తో ఒక ప్రాజెక్ట్ గురించి
డిస్కస్ చేస్తున్నాడు. అదే టైంలో డోర్ కూడా నాక్ చేయకుండా లోపలికి దూసుకు వస్తుంది కోమలి. సడన్గా అలా డోర్ ఓపెన్ అయ్యేసరికి అందరూ అటువైపు చూస్తారు. హాయ్ బావా అంటూ కోమలి పళ్ళు ఇకిలిస్తుంది. బావా, అభిసర్కి ఇలాంటి పొట్టి మరదలు కూడా ఉందా అని అవని కోమలిని చూస్తూ ఉంటుంది. అవని వెనకగా ఉండడంతో కోమలి ఇంకా చూడలేదు అవనిని. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలి అని మినిమం సెన్స్ లేదా అని అభి చిరాకు ప్లస్ కోపం కలిపి అడుగుతాడు. అదేంటి బావా, నేను కూడా పర్మిషన్ అడిగి రావాలా అని మెలికలు తిరుగుతూ అడుగుతుంది. ఓయబ్బో, ఇది దీని వేషాలు. భూమికి బెత్తుడుంది, దీనికి నా అభి కావాలా? బావా అని హక్కుందని తెగ లైన్ వేస్తున్నట్టుంది అని అనుకుంటుంది అవని. ఇక్కడికి మా అమ్మ వచ్చినా పర్మిషన్ అడిగే లోపలికి వస్తుంది. నువ్వేంటి పెద్ద లెక్క అని అభి విసుగంతా మొహంలోకి తెచ్చుకొని అడుగుతాడు. అవనికి అభి మొన్న తనని పర్మిషన్ అవసరం లేదు, డైరెక్ట్గా రమ్మని చెప్పింది గుర్తు తెచ్చుకొని నేను పిఏ అని పర్మిషన్ వద్దన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. సర్లే బావా, ఇంకెప్పుడొచ్చినా పర్మిషన్ అడిగే వస్తాను అని చెప్పొచ్చి అభి ముందు చైర్ ఉంటే కూర్చుంటుంది. అసలు ఎందుకు వచ్చావు? అదేంటి బావా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను. అందులోనూ ఫస్ట్ టైం చీర కట్టుకున్నాను, ఎలా ఉంది బావా అని వయ్యారంగా అడుగుతుంది. అబ్బా, ఇది దీని వేషాలు, చూడలేక చస్తున్నాంరా బాబు అని అనుకుంటూ తన వరకు చూస్తుంది అవని. బావా, చెప్పలేదు నేను ఎలా ఉన్నాను అని. హో, తన ముందు చెప్తే బాగోదనుకున్నావా? వినయ్, నేను మా బావతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు కాసేపు వెళ్తావా బయటికి అని అంటుంది కోమలి. అప్పటి వరకు చిరాకుగా ఉన్న అభి కోపం నశాలానికి చేరి రిసెప్షన్కి ఫోన్ చేసి ఆఫీస్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవుతూ నా క్యాబిన్ వరకు వస్తుంటే చూసుకోరా, అలా వదిలేస్తారా అని సీరియస్ టోన్తో అడుగుతాడు. సారీ సార్, తను మీ మరదలని మీకు కాబోయే వైఫ్ అని చెప్పారు సార్. వాట్ ద హెల్, ఎవరో వచ్చి నా కాబోయే వైఫ్ అని చెప్తే నమ్మేస్తారా? సెన్స్ లేదా మీకు అని కోపంగా అరుస్తాడు అభి. అభి మాటకి గుటకలు మింగుతూ ఉంటుంది కోమలి. నాకే కాదు సార్, లోపలికి వస్తూ అందరికీ అలా చెప్తూ వచ్చారు సార్, అందుకే వదిలేశాను సార్ అని భయంగా చెబుతుంది అమ్మాయి. అప్పుడు నాకు కాల్ చేయాలి కదా. అంత టైం ఇవ్వలేదు సార్, ఫాస్ట్గా వచ్చేసారు, సారీ సార్. అభి ఫోన్ పెట్టేసి సీరియస్గా కోమలిని చూస్తూ ఉంటాడు. దీనికి చాలా ఆశలున్నాయే. తాటి చెట్టు పక్కన ఈత చెట్టులాగా ఉండే దీనికి సార్ కావాలా? కనీసం కాళ్ళు ఎత్తి నుంచున్నా ఆయన మొహం తలెత్తకుండా చూడలేదు, దీనికి నా అభి కావాల్సి వచ్చాడా అని పెన్తో టేబుల్ మీద గుచ్చుతూ అనుకుంటుంది అవని. ఓరకంటే అది అభి గమనిస్తూనే మనసులో నవ్వుకుంటాడు. అభి చూపుకి భయపడి, అది బావా, ఎలాగో మనకి పెళ్ళి, షడప్ అండ్ గెట్ లాస్ట్ అని అభి కోపంగా అరుస్తాడు. ఎంత కోపంగా అంటే వినయ్కి కూడా ఒక్క నిమిషం భయం వచ్చేలా. కోమలి అయితే షివరై లేచి నిలబడుతుంది. అవని పుసుక్కున నవ్వుతుంది అది చూసి. అప్పుడు వెనక్కి చూస్తుంది కోమలి. అక్కడ అవనిని చూసి, ఇదెవరు ఇంత అందంగా ఉంది, ఆయన బావ క్యాబిన్లో ఏం చేస్తుంది అని అవనిని నవ్వినందుకు కోపంగా చూస్తుంది. అదే టైంలో అభి ఫోన్ మోగుతుంది. అభి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ డార్లింగ్, నేను ఒక 10 నిమిషాలాగి ఫోన్ చేస్తాను, ఇక్కడ తేల్చాల్సిన లెక్క ఒకటి ఉంది అని అంటాడు అభి. డార్లింగ్ అనగానే కోమలి కోపంగా చూస్తే అవని అసహనంగా చూస్తుంది. హా బంగారం, నేను చేస్తాను, జస్ట్ 10 మినిట్స్ అని అంటాడు అభి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. అసలు అవతల ఫోన్ వచ్చింది కస్టమర్ కేర్ నుంచి, కానీ మన అభి జీవించేస్తున్నాడు యాక్టింగ్లో. అభి ఫోన్ పెట్టేసి, నీకు చాలాసార్లు చెప్పాను కోమలి, జరగని వాటి గురించి కలలు కనుకు, నిన్నిక్కడికి పంపించిన మీ నాన్నకి చెప్పు, అందని వాటి కోసం నిచ్చెనలు వేయడం మానేయమని. అవని అని పిలుస్తాడు అభి. ఎస్ సార్. నువ్వేం చేస్తావో తెలీదు, ఇక నుంచి నా క్యాబిన్లోకి ఎవరు రావాలన్నా ఫస్ట్ నీ పర్మిషన్ ఉండాలి. ఇలా ఎవరైనా నా క్యాబిన్లోకి పర్మిషన్ లేకుండా వస్తే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను కాల్ మాట్లాడొస్తాను అని చెప్పి
వినయ్ కమాన్ అని బయటికి వెళ్ళిపోతాడు. నేనేం చేశాను? ఊరుమొచ్చి మంగళం మీద పడ్డట్టు నా మీద పడుతున్నారు అనుకొని రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి, ఇక నుంచి ఎవరొచ్చినా ఫస్ట్ నాకు ఇన్ఫామ్ చేయండి. నేను పర్మిషన్ ఇస్తేనే సార్ క్యాబిన్లోకి ఎవరైనా రావాలి. ఇది సార్ ఆర్డర్. ఇంకోసారి ఇవాళ జరిగినట్టు జరగకుండా చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తనకంటే 7 ఇంచెస్ పైన హైట్ ఉండి తనకన్నా అందంగా ఉన్న అవనిని చూసి కోమలి అసూయపడింది. నువ్వెవరు? ఏదో మా బావ నా మీద కోపంతో అంటే ఆర్డర్ పాస్ చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతుంది. నేను సర్ పర్సనల్ అసిస్టెంట్ని అని ఒత్తి పలికి, ఆయన చెప్పినట్టు నేను ఫాలో అవ్వాలి, తప్పదు, ఇంక మీరు వెళ్తే నేను వర్క్ చేసుకుంటాను అని చెబుతుంది అవని. ఏయ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇది మా బావ ఆఫీస్, నా ఇష్టం. మా బావ కోపం ఎలా పోగొట్టాలి నాకు తెలుసు. అదంతా మా బావ పై నటన. తర్వాత తానే వచ్చి నాకు సారీ చెప్పి బోల్డ్ ముద్దులు ఇస్తాడు మా బావ అని కావాలని అవని ముందు మెలికలు తిరుగుతూ చెబుతుంది. హలో పాప, నీ బావ కోవా జపం ఆపి దయచేయండి. మీరేమైనా చేయాలనుకుంటే ఇంటి దగ్గర చేసుకోండి. మరీ అలా ఎక్కువ తిప్పకండి, నడుం విరుగుతుంది. ఇప్పుడు బయటికి నడవండి అని అంటుంది అవని. ఏయ్, నువ్వెవర్తివే నన్ను బయటికి పో అని అనడానికి? మా నాన్నకి చెప్పి నీ పోస్ట్ పోయేలా చేస్తాను చూడు అని అంటుంది. ఏయ్, మర్యాద, మాట జారితే నేను జారాల్సి వస్తుంది. ఏవే పోవే అంటే నేను కూడా అనాల్సి వస్తుంది అని అంటుంది అవని. యూ, నన్నే అంటావే అని అవని మీదకి వస్తుంది కోమలి. కోమలి చెయ్యి వెనక్కి మడిచి తిప్పి పట్టుకొని, ఏంటే ఇందాకటి నుంచి మర్యాదగా నేను మీరు అంటున్నాను, నువ్వు వే అని తెగ నేలుగుతున్నావు. నువ్వేమన్నా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతా. అయినా సొరకాయలా ఉన్న నీకు పొట్లకాయలా ఉన్న సరికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? ఒక్క బావ అన్న చుట్టరికం ఉంటే సరిపోతుందనుకున్నావా? ఆశ ఉంటుంది కానీ అవతలి వారికి ఇష్టం లేకుండా ఇబ్బంది పెట్టకూడదు. అయినా నాకెందుకు? మీరు కింద పడండి, మీద పడండి. నేనిక్కడ వర్క్ చేస్తున్నాను, సార్ చెప్పినట్టు వినాలి అని చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళి, ఇంకెప్పుడు పర్మిషన్ లేకుండా లోపలికి రాకు అని చెబుతుంది. నువ్వు నన్ను బయటికి తోసేస్తావా? నీకు ఈ ఆఫీస్లో జాబ్ లేకుండా చేస్తాను చూడు అని కోమలి సీరియస్గా అంటుంది. ఆ పుణ్యం చేసి కట్టుకో తల్లి, నేనుగా మానేయడానికి అవ్వడం లేదు. అగ్రిమెంట్ చెప్పి నా నోరు మోయించారు. నేను ఎలాగో ఒకలాగా ఇక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నా అని అంటుంది అవని. అవని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోమలి. ప్రతి వాళ్ళకి నా అభి మీదే కళ్ళు. అలా ఉంటాడులే మరి, ఎవరు మాత్రం ఏం చేయగలరు అనుకొని తన సీట్లో కూర్చొని వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉండగా డోర్ నాక్ సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఎవరు అనుకుంటూ కమిన్ అంటుంది. లోపలికి వచ్చిన అతను, మేడం జ్యూస్ అని అవని టేబుల్ మీద పెడతాడు. నేను చెప్పలేదు కదా? సార్ చెప్పారు మేడం. అయితే అక్కడ పెట్టు. ఆహా, మీకోసం అని చెప్పి మీకు ఇమ్మన్నారు మేడం. నాకా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అవును మేడం అని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. నాకెందుకు జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. ఏమోలే, దానితో వాగి ఎనర్జీ తగ్గింది. నాకే అన్నాడు కదా, అసలే ఉదయం నడకకు చాలా క్యాలరీలు కరిగిపోయాయి అనుకుంటూ జ్యూస్ తీసుకొని గడగడ తాగేస్తుంది. జ్యూస్ తాగి అమ్మా కడుపులో హాయిగా ఉంది అనుకుంటూ ఈ కాళ్ళు ఒకటి నొప్పి వస్తున్నాయి అని కాళ్ళు పైకి పెట్టుకొని ఒత్తుకుంటూ ఉంటుంది. ఒక 5 నిమిషాలకి మత్తుగా టేబుల్ మీద వాలిపోతుంది అవని. అవని అలా వాలిపోయిన 5 నిమిషాలకి అభి లోపలికి వస్తాడు. అవని దగ్గరికి వెళ్ళి తనని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. అభి ఎత్తుకోగానే అంత మత్తులో కూడా అభి స్పర్శ తెలిసినట్టుగా గుండెల్లో గువ్వలాగా ఒదిగిపోతుంది. ఇలా మత్తులో ఉంటేనే నా దగ్గరగా ఉంటావు, లేదంటే నా నుంచి పారిపోవాలని చూస్తావు కదా రాక్షసి అని నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టి పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. పడుకోబెట్టి లేస్తుండగా అభి షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది అవని. ఎక్కడికి వెళ్ళటం లేదు, నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? ఇప్పుడు పట్టుకుంటున్నట్టు మెలకువలో ఉన్నప్పుడు పట్టుకోవచ్చు కదా డెవిల్ అని ముద్దుగా తిడుతూ
అవని చేతులు షర్ట్ నుండి విడిపించి అవని కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. 2 కాళ్ళు తీసుకొని తన ఒడిలో పెట్టుకొని పొద్దున్న నడవడం వల్ల తెల్లటి పాదాలు ఎర్రగా అయిపోవడంతో సున్నితంగా వాటిని చేతితో తాకి వంగి తన పెదాలు ఆ పాదాల మీద నిలుపుతాడు అభి. కథ కొనసాగుతుంది. మరి ముందు ముందు వీళ్ళ ప్రయాణం ఎలా సాగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.